హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చెల్లవర్ కవిత అండి. ఈరోజైతే మార్నింగే బయలుదేరిపోయినాము. నేను మా ఆయన బయటకు వెళ్తున్నాము. నేనైతే కెమెరా పట్టుకుని వెనకాల కూర్చున్నా, మా ఆయన అయితే బండి తోలుతున్నాడు. మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని అయితే అంటే మార్నింగ్ లేసి ఇక్కడ బయటికి పోయింది లేదు, ఇంట్లోనే సరిపోయేది చేసేదానికి. ఈరోజైతే సండే బయలుదేరినాము. సండే కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి సండే బయలుదేరినాం బయటికి. ఇట్లా ఏది పొల్యూషన్ లేకోకుండా, ఒక బండి సౌండ్, బైక్ సౌండ్ ఏది లేకోకుండా, ఇట్లా బయట చల్లటి గాలి, బర్డ్స్ సౌండ్ అనిపిస్తుంటే మస్తుగా ఉన్నింది. ఇంకా అలా బయలుదేరిపోయినాము. మా ఇంటి నుంచి అయితే ఒక 4-5 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటా. చెరువు అంత దూరంలో ఉంది, అక్కడికి వెళ్తున్నాము. చెరువుకి ఎందుకు వెళ్తున్నాము అనేసి అడిగిపోయిన తర్వాత చెప్తాను నేను మీకు. చెరువుకి ఎందుకు వెళ్తున్నాము అనేసి అడిగిపోయిన తర్వాత అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపించే ఫ్యాక్టరీ నేను ఒక ఇయర్ పనిచేసాను. దీంట్లో 1 ఇయర్ పనిచేసినానండి. లెఫ్ట్ సైడ్లో ఉంది అక్కడ. ఇప్పుడు పోయి అక్కడ ముందర కొంచెం రైట్ ఎత్తుకుంటే ఇంకేం దగ్గరికి వచ్చేసాము. దగ్గరే ఉన్నాము. ఇలా మార్నింగ్ టైం ఇలా జర్నీ చేస్తే మంచిగా ఉంటుందండి. మైండ్ ఫ్రెష్ అనిపిస్తుంది. చల్లగాలి, ఫుల్ గ్రీనరీ, మొత్తం గ్రీనరీ, కొంచెం మైండ్ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం దగ్గరలో ఉన్నాము. వచ్చేసినాము, ఇంకేం దగ్గరికి వచ్చేసినామండి. మా ఇంటి దగ్గర నుంచి పోయే రూట్లో నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడైతే ఇక్కడే ఇక్కడ పెద్దది కొరియర్ ఆఫీస్ కూడా ఉందండి. లెఫ్ట్ సైడ్లో కొరియర్ ఆఫీస్ ఉంది పెద్దది. ఇక్కడ రైట్ సైడ్లో అయితే చెరువు ఉంది మనకి. ఇక్కడ వచ్చినాం చూడండి. ఇక్కడ వచ్చి ఇక్కడైతే మనకి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకునేందుకు, మళ్ళీ వాకింగ్ చేసేందుకు అన్ని రకాలుగాను అనుకూలాలు చేసి పెట్టినారు ఇక్కడైతే. ఇక్కడ బండి అయితే పార్కింగ్ చేస్తున్నాం మేము బయట. బండి లోపలికి అలౌడ్ లేదండి. బండి అయితే బయట పార్కింగ్ చేసేస్తాం. చూడండి, అప్పటికే వచ్చేసి తిరిగేస్తున్నారు వాళ్ళు. 4 పిల్లకాయలు, ఒక ఆయన పిలుచుకుని వచ్చేసినాడు. తిరుగుతూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు. మేమైతే 6:30 అనుకున్నాము. వాళ్ళు మా అన్నకంటే ముందే వచ్చేసినారండి. మాకైతే ముందే వచ్చి తిరిగిస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత పచ్చగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందంటే అస్సలు మాటల్లో చెప్పలేమండి. అంత ప్రశాంతంగా అయితే ఉంది. మైండ్ అయితే
రిలీఫ్ అనిపించేసింది. ఎంత బాధలో ఉన్నా, ఎంత తలనొప్పిగా ఉన్నా, మనసులో ఏదే బాధ ఉన్నా కూడా ఇక్కడికి వన్స్ ఒక్క తూరి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా వెళ్ళామంటే ఫుల్ అంతా మర్చిపోతామన్నమాట. నాకైతే అలా అనిపించింది. ఏది ఉంటే కూడా మర్చిపోవచ్చు అలా నాలాగా పిచ్చి ఎంతమందికి ఉందో మీరైతే కమెంట్ చేసేయండి. నాకు ఇట్లా గ్రీనరీ, నీళ్ళు మొత్తం ఇలా ఉంటే నేనైతే మైమర్చిపోతాను అన్నమాట. నాకు ఈ చెట్లు, ఈ మాన్లు అంటే సచ్చేంత ప్రాణం. చాలా ఎక్కువ ప్రేమిస్తాను అన్నమాట నేను. మీకు కూడా నాలాగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మనం ఇక్కడ చెరువుకి అయితే వచ్చేసినాం, కానీ ఇంకా కొంచెం ముందుకైతే నడుచుకుని పోవాలి. ఎందుకు వచ్చినామంటే చేపలు తీసుకుందామని వచ్చినామండి. ఇక్కడికైతే చేపలు పడతారు. మా ఆయనకైతే చాలా ఇష్టం చేపలు అంటే. చేపలు అయితే తీసుకుందామనేసి ఈ చెరువుకి అయితే వచ్చాము. కానీ మా ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మా ఆయన అయితే ఫుల్ బేజారైనాడు. ఎందుకంటే చేపలు అయితే పట్టడం అయిపోయింది. నేను పట్టడం నుంచి క్లియర్ అన్నీ తీసుకుందామని వచ్చిన ఆశతో. వాళ్ళు ఎలా పడతారో అదంతా చూడాలనే వచ్చిన నేను. అయితే వాళ్ళు 5 o'clock 4:30 అట్లనే స్టార్ట్ చేస్తారంటండి పట్టడానికి. 6 o'clock 6:30కి అంతా కంప్లీట్ అయిపోయింది, పట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. అప్పటికే వాళ్ళు చేపలు అయితే వేరే పక్క షిఫ్ట్ చేస్తున్నారన్నమాట. అంటే అంగడికి వేస్తున్నారు. వాళ్ళు ఎత్తుకుని పోయి బండిలో కొన్ని పెట్టుకున్నారు, మళ్ళీ వ్యాన్లో కూడా పెట్టుకున్నారు, మారుతి వ్యాన్లో కూడా వేసేసుకున్నారన్నమాట. కానీ పెద్దది దొరికిందండి చేపలు, చూసినాను. ఇంకా వాళ్ళు బండిలో వేసుకున్నారనేసి మేము అక్కడ అడగలేదు. వాళ్ళ అంగడికి అయితే తీసుకుని వెళ్తున్నారంట. మళ్ళీ మనం ఎందుకు డిస్టర్బ్ చేసేది, ఇక్కడ తీసివ్వండి అంటే వాళ్ళ దగ్గర తూకం వేసి ఇచ్చేదానికి కూడా ఏది లేదు అక్కడ. అందుకని ఇంకెందుకులే, వాళ్ళు అక్కడ పట్టినప్పుడే వాళ్ళు ఇంత అని అందాజులో చెప్పి ఇస్తారు మనకైతే అడిగితే. అక్కడ ఏది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏది లేదు తీసుకునేదానికి అనేసి మళ్ళీ ఇంకా ఊరికే అయిపోయినాం మేమైతే. చూడండి ఇది చెరువులో వచ్చిందండి, చెరువు గడ్డలో వచ్చింది ఇంత పెద్ద మాను. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని వీడియోలు అయితే పెట్టినానండి, షార్ట్స్ అయితే పెట్టినాను, అందులో ఉంది ఇది. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు, మన ఛానల్లో అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాన్ ఎందుకు చూపిస్తున్నానంటే, మనం చిన్నపిల్లలప్పుడు బంకకాయలు అని వచ్చేవి. మేము చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళము బంకకాయలు అనేసి. మనకిప్పుడు మనం రాసే బుక్లో పేపర్ ఏదైనా చినిగింది అనుకోండి, దీన్ని రుద్దేవాళ్ళం మేము. అది అంటుకుంటున్నది, మళ్ళీ తినేదానికి కూడా తీయగా బాగుంటుంది అండి. ఆ మాన ఇక్కడ ఉంది, ఆ చెట్టు ఇక్కడ ఉంది. ఇక్కడైతే మళ్ళీ లోటస్ ఒక చెట్టు ఉంది, ఒకే చెట్టు ఉందండి లోటస్. ఇది ఒక్క చెట్టు మధ్యలో చూసేందుకు బాగుంది. ఇలా చూసుకుంటూ ఆ పక్షుల సౌండ్ వింటూ మస్తు అనిపిస్తుందండి ఇలా తిరిగితే. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. చూడండి ఆ తెప్పల్లో పడతారు వాళ్ళు, అక్కడ కనిపించింది కదా ప్లాస్టిక్, ఆ తెప్పల్లో అయితే వాళ్ళు పడతారు చేపలు తిరిగేసి. చూడండి ఇలా నింపేసి పెట్టేసినారు ఆల్రెడీ. ఎంత పెద్దది ఉంది చూడండి. ఆల్రెడీ ఒకటి బతికే ఉంది, ఒకటైతే నాకు కనిపించింది, నేను అన్నీ గమనించలే, కానీ ఒకటైతే నోరాడిస్తుంది, ఒకటైతే బతికే ఉంది దీంట్లో. ఆ పెద్ద చేప అయితే బతికే ఉంది, ఇంకా అప్పుడే పట్టి తీసి వేసేసినారు వాళ్ళు దాంట్లో. చూడండి వాళ్ళైతే చుట్టుకుంటున్నారు. మా ఆయన డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర, మీరు ఇంతసేపు పట్టడం స్టార్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు, ఇప్పటికే ఇంకా 6:30 అయింది, అప్పుడే ముగిచ్చేసినారు కదా, ఎంత బిజినెస్ స్టార్ట్ చేసేసినారు, మేము తీసుకునేలానే వచ్చినాము ఇక్కడికి అని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. ఆయనేమో వాళ్ళు తీసి ఎత్తేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చినారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వేస్తున్నప్పుడు మాకైతే పికాక్ సౌండ్ వినిపించింది.
నమిలి సౌండ్ వినిపించిందండి. ఆ పక్కకి ఇంకా ముందర నమిలీలు ఉన్నాయంట, అరుస్తున్నాయి. ఆ సౌండ్ వినిపిస్తే మా ఆయన మళ్ళీ పోయి అడుగుతున్నాడు, ఇక్కడ నమిలీలు కూడా ఉన్నాయా, నమిలీలు అరుస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్నాయా అవి అని అడుగుతున్నారు మా ఆయన. మళ్ళీ మా ఆయన అంటున్నారు, ఇంకో తూరు వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాము, నవిలీలు ఉంటాయంట, వీడియో తీసుకుందాము అని చెప్పినాడు మా ఆయన. ఇంకా సరేలేండి అనేసి మా ఆయన అయితే ఫుల్ ఇదైపోయినాడు అన్నమాట. ఎంతో ఆశగా వెళ్ళామే, చేపలు దొరకలేదు అనేసి. మా ఆయనకి చాలా ఇష్టం, మేమైతే తినము చేపలు ఎక్కువ, నేను మా పిల్లలు తినము. మా ఆయనకే ఇష్టం కాబట్టి ఇంకా మా ఆయనకే కొంచెం ఇదైందన్నమాట. దొరకలేదే, ఇంత కష్టపడి వెళ్ళాము, తెల్లారితోనే పోయినాము కదా లేసి, దొరకలేదనేసి. ఈ వీడియో అయితే మీకు చూడండి, ఇక్కడ ఒక పప్పాయి చెట్టు ఉంది. ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.